ప్రియమైన దేవుని పిల్లలారా, మరందరి జీవితములకు అవసరమైన ఒక ముఖ్యమైన సంగతిని మనం నేర్చుకుందాం. భూమి మీద మానవ జీవితం చాలా గొప్పది. ఈ ప్రకృతిలో ఏ జీవికి లేనంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత మానవులమైన మనకు మాత్రమే ఉన్నది. మనిషి సంఘజీవి. సంఘంలో, సమాజంలో కలిసి బ్రతకవలసిన వాడు. ఆ భాగ్యాన్ని దేవుని వలన పొందుకున్నవాడు. ప్రపంచంలో ఉన్న ఇతర జీవులను మనం చూసినప్పుడు అవి కలిసిమెలిసి బ్రతుకుతూ ఉంటాయి, కరెక్టే. కానీ సంఘముగా, సమాజముగా ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు, బాంధవ్యాలు ఇవేవి లేకుండా జీవిస్తూ ఉంటాయి. అయితే మనిషి జీవితం, మనిషి బ్రతుకు అటువంటిది కాదు. మనిషి తెల్లవారిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా కేవలం తినడానికి అన్వేషిస్తూ బ్రతికే జంతువు వంటి బ్రతుకును కలిగిన వాడు కాడు మనిషి. నరుడు సాక్షాత్తు దేవుని కుమారుడు అని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. ఈ దేవుని కుమారుడైనటువంటి నరుడు భూమి మీద చాలా ఉన్నతంగా జీవించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఇంత విస్తారమైన ప్రకృతిని చేశాడు అని మనం చాలాసార్లు నేర్చుకున్నాము. ఈ ప్రకృతిలో ఉన్నదంతా మనిషి కొరకే. ఏ పదార్థాన్ని చూసినప్పటికీ కూడా దానిలో మనకు దేవుని ప్రేమ కనిపిస్తూ ఉంటుంది, కనిపించాలి కూడా. దేవుని ప్రేమ కనిపిస్తూ ఉంటుంది, కనిపించి తీరాలి. దేవుని విలువ, దేవుని గొప్పతనము, దేవుని ప్రేమ, ఆయన సంకల్పము తెలియచేసే విధంగానే దేవుడు ప్రకృతిని తయారు చేశాడు అని మనం గ్రహించాలి. అర్థమవుతుందా? ఏ పదార్థమును, ఏ వస్తువును చూసినా సరే దేవుడు కనపడేట్టుగా దేవుడు సృష్టించాడు. వాటన్నిటినీ మనిషి స్వీకరిస్తూ, వాటన్నిటినీ అనుభవిస్తూ, దేవుని కొరకు ఆలోచిస్తూ బ్రతకాలి. ఇది దేవుని అనాది సంకల్పం, మనందరికీ తెలుసు. అయితే ఇంత సువిశాలమైన ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద మనిషి బ్రతకలేకపోతున్నాడండి, జీవించలేకపోతున్నాడు, సంతోషంగా, సుఖంగా ఉండలేకపోతున్నాడు. ప్రపంచ స్థితిగతులను మనం ఒకసారి పరిశీలించినప్పుడు, ఇదిగో అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మనం చూస్తున్నాం. ప్రతిరోజు చూస్తుంటే బాధేస్తుంది. అటు ఇంచుమించు 10 నుండి 15 లక్షల మంది రష్యా సైనికులు మరణించారట. ఏమి సాధిద్దామని. ఇకపోతే ఆ ఉక్రెయిన్లో ఉన్న లక్షలాది మంది శరణార్థులుగా వాళ్ళు ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా వేల సంఖ్యలో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. కోర్స్ వాడు సైనికుడైనా, సాధారణ మనిషి అయినా మనిషేగా, దేవుని కుమారుడేగా. ఎవరైతే మరణించడం ఎందుకు చెప్పండి? ఏమి సాధిద్దామని? ఉక్రెయిన్ వల్ల ఏదో ప్రమాదం పొంచి ఉంది అన్నది రష్యా ఆలోచన. రష్యాను ధీటుగా ఎదుర్కోవాలి అంటే మన దగ్గర కాసిన ఆయుధాలు ఉండాల్సిందే అన్నది ఉక్రెయిన్ ఆలోచన. ఈ ఇరువురి నాయకుల మధ్యలో, ఇరు దేశాల నాయకుల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు. బ్రతకలేక వలస వెళ్ళిపోతున్నారు. లక్షలాది మంది మనుషులు అలా తమ దేశాల్లోనికి వచ్చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా బెక్క చచ్చిపోతున్నాయి. ఎందుకంటే లక్షల మంది వచ్చి పడిపోతే వారికి వసతులు కల్పించడం చాలా కష్టం. పేపర్లో ఈ మధ్యకాలంలో ఒక వార్త రాసుకొచ్చాడు. అదేమిటంటే, ఇలా శరణార్థులుగా వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. వీరి అవసరాన్ని వాడుకుంటూ చాలా మంది వారిని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా స్త్రీలను తమకు అనుగుణంగా మలుచుకోవడానికి, తమ వాంఛలు తీర్చుకోవడానికి చాలా దేశాల వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నవి. తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆడవాళ్లు లొంగిపోక తప్పడం లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ కొన్ని దేశాలు వస్తున్న వాళ్ళని హెచ్చరించాయి. ప్రత్యేకమైన పోలీసులను కూడా వాళ్ళు ఏర్పాటు చేసి తనిఖీలు అవి చేస్తున్నారట. చూసారా? ఒక ప్రక్కన బ్రతికే అవకాశం లేక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వేరే దేశాలకు వెళ్ళిపోతుంటే, ఇదే అదునుగా మాటు వేసిన కొందరు వారిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనిషికి బ్రతకడమే కష్టమైపోతుంది. ఆఫ్రికా కంట్రీస్ని మనం చూస్తున్నాం. దయనీయమైనటువంటి స్థితిలో ఉంటాయి చాలా దేశాలు. తినడానికి తిండి లేక బాధపడుతూ ఉంటాయి.
చంటి బిడ్డలకు సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందక ఎంతోమంది చనిపోతున్నారు. మరికొన్ని దేశాలను మనం పరిశీలించినప్పుడు డబ్బుతో విలసిల్లుతూ ఉంటాయి, తొలతూగుతూ ఉంటాయి. ఎక్కువైపోయి వీళ్ళు పడిసేస్తుంటారు ధనవంతులు, లేని వాళ్ళు ఆ మెతుకుల కొరకు తాపత్రయపడుతూ ఉంటారు. ఇలా మానవ జీవితం ఎటు నుండి ఎటు పరిశీలించినా కూడా చాలా కష్టంగాను, చాలా ఇబ్బందిగాను, బహుశ్రమతోనూ కొనసాగుతున్నట్టుగా మనకు అనిపించట్లేదా? మనం కూడా ఈ దేశం వచ్చాం. ఈ దేశానికి మనం ఏ పరిస్థితుల్లో వచ్చాం? ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి ఎన్నో కష్టాలు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కోవిడ్ వచ్చిన తర్వాత అందరి జీవితాలు ఒకే విధంగా ఉండవు, సాఫీగా సాగిపోవు. చాలా శ్రమలను అనుభవించవలసి ఉంటుంది ఇక్కడ కూడా కదండి. ఇండియాలో ఉన్న వాళ్ళకు వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు అనగానే ఇక వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళ జీవితం చాలా బాగుంది అని భ్రమపడుతూ ఉంటారు అంతే. వాస్తవానికి ఇక్కడికి వచ్చినా కూడా కష్టాలు, కన్నీళ్లు, వేదనలు తప్పవు. ఇదంతా దేని కొరకు అని మనం ప్రశ్నించినప్పుడు బ్రతకడానికి. ఎంతకాలం బ్రతకడానికి? 60-70 ఏళ్ళు బ్రతకడానికి అంతే. మనిషి కొన్నేళ్లు సాఫీగా తన జీవితాన్ని కొనసాగించడానికి పోరాటం చేయాల్సి వస్తుంది, యుద్ధం చేయాల్సి వస్తుంది. కాదంటారా? చెప్పండి. కాదా? చెప్పండి. వెరీ గుడ్. ఇకపోతే కొందరి జీవితాలను మనం పరిశీలించినప్పుడు చాలా బాధాకరంగా, దుఃఖమయంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఒక మనిషి పుట్టాడు, పుట్టడమే అనారోగ్యంతో పుట్టాడు. తల్లి గర్భంలో ఉండగానే సమస్య ఏమిటో తెలిసింది. ఆ సమస్యతోనే పుట్టాడు పిల్లాడు. ఎదగడం లేదు, అయితే గుండెలో ఏదో సమస్య, ఊపిరితిత్తుల్లో ఏదో ఇబ్బంది, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది, లేకపోతే మెదడుకు సంబంధించినటువంటి ఏవో రుగ్మతలు, పాలు త్రాగలేడు, నిలబడలేడు, కూర్చోలేడు. ఎన్నేళ్లు చూసినా ఆ మంచం మీద అలాగే ఉంటున్నాడు. ఏవైనా కాస్త సహాయం చేసి పెట్టండి అని ప్రకటనలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. న్యూస్ పేపర్లు మీరు గమనిస్తే పేపర్లో వాళ్ళు దయదలిచి ప్రకటన ఇస్తుంటారు, ఈ పిల్లాడి పరిస్థితి ఇలా ఉన్నది, కాస్త సహాయం చేసి పెట్టండి ఎవరన్నా అని. గర్భంలో ఉండగానే అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, వాటితో పుట్టడం, వాటితోనే క్రమంగా పెరగటం. కాస్త ఎదిగిన ఆ పిల్లాడు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు తన తోటి వాళ్ళందరూ ఆనందంగా ఆడుకోగలుగుతున్నారు, తనొక్కడే ఆడుకోలేకపోతున్నాడు. ఇది ఒక విధమైనటువంటి సమస్య మనిషికున్నది. ఇకపోతే ప్రపంచంలో వేళ్ళూనుకుపోయినటువంటి పేదరికము, తినడానికి తిండి లేక, పట్టెడు భోజనం లేక, పని చేసుకుందామంటే పని లేక యాతను అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు ఈ ప్రపంచంలో చెప్పండి. అదొక సమస్య. ఇకపోతే కాస్త బాగానే ఉంది పరిస్థితి, తల్లిదండ్రులు చదివిస్తున్నారు అని అనుకుంటే చదువు ఒక సమస్య. చదువు కూడా సమస్యేనా? అవును, చదువు కూడా సమస్య. పిల్లాని ఏ స్కూల్లోనూ కాన్వెంట్లోనూ జాయిన్ చేశారు, వాడు నెమ్మదిగా చదువుకుంటూ వెళుతున్నాడు. అందరిలా చదవట్లేదు, అందరి వలే చదవలేకపోతున్నాడు. అరే నేను సరిగ్గా చదవలేకపోతున్నానే అనే ఒక విధమైనటువంటి దిగులు వీడికి. పెరిగే కొద్దీ పోటీ కూడా పెరుగుతూ వెళుతుంది. చదువులో పెరిగే కొద్దీ అనగా 6, 7, 8, 9 ఇలా తరగతులకు వెళ్లే కొద్దీ పోటీ కూడా పెరుగుతూ వెళుతుంది. ఇహ 10 నుంచే అన్ని పోటీ పరీక్షలు. పోటీ పడి అందుకోవాలి, మామూలుగా నడుచుకుంటూ వెళదామంటే కుదరదు. పరిగెత్తుకు వెళ్ళిపోయి అందేసుకునే వాళ్ళు ఎంతోమంది తయారైపోయారు. కాబట్టి అందరితో పాటు ఆ పోటీలో పరుగెత్తగలగాలి. పరుగు పెట్టలేని వాళ్ళు ఉంటారు. పరుగు పెట్టి అందుకోగలుగుతున్న వారిని చూసినప్పుడు వారిలో ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, వేదన వంటివి కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏదో చదువుకుంటూ వెళుతున్నారు, చదువు పూర్తి చేసుకున్నారు. చదివిన తర్వాత ఉద్యోగం, చదువు తగిన ఉద్యోగం దొరకట్లేదు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రావట్లేదు. తండ్రి కష్టపడి చదివించాడు, తల్లి 4 ఏళ్లలో పని చేసుకుని చదువు నేర్పించింది. ఎంతకాలం అని తల్లి మీద తండ్రి మీద ఆధారపడి బ్రతకాలి.
ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ డబ్బు చాలకుండా ఉంటుంది. ఎలా, ఏం చెయ్యాలి? నిరాశ, విరక్తి, మనిషి జీవితంలో విరక్తి. ఇకపోతే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో ఎన్నో సమస్యలు. రానంత వరకు ఉద్యోగం కొరకు ఎదురు చూడడం, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని చేయలేకపోవడం, అది కూడా బాధే. ఈలోగా వివాహం, ఆడవాళ్ళు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఆడవాళ్ళను తీసుకున్నట్లయితే ఆడపిల్లలకు సంబంధించిన సమస్యలు, ఆడపిల్లలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు. వెరీ గుడ్. దాన్ని దాటుకుని వస్తే వివాహాలు కాకపోవటం, వివాహం చేయడానికి డబ్బులు అవసరం కావడం, కట్నం అడగటం. పోనీ అని ఏదో ఒక విధంగా వివాహం చేస్తే బిడ్డలు పుట్టకపోవటం. సమస్యల గురించి మాట్లాడుతున్నాను నేను, ఆలోచించండి మీరందరూ కూడా. బిడ్డలు పుట్టకపోవటం, పోనీ బిడ్డలు పుట్టారు అని అనుకుంటే భర్త సరి అయిన వాడు కాకపోవడము, కుటుంబాన్ని పోషించగలిగే స్థితిలో భర్త లేకపోవడం, భర్త తాగుబోతు, భర్త తిరుగుబోతు, ఏమండి భర్త తిట్టుబోతు, మనశ్శాంతి లేని జీవితం, సంతోషం లేని జీవితం, సుఖం లేని బ్రతుకు, ఆనందం లేని జీవితం. తెల్లవారు లేచిన దగ్గరుండి రాత్రి పడుకునేంత వరకు అన్ని కష్టాలే, కన్నీళ్లే, వేదనలే, బాధలే. ఇకపోతే బిడ్డలను కన్నది, బిడ్డలు ఎదుగుతున్నారు, వాళ్ళని పెంచాలి, పోషించాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. భార్య అయితే సరిగా పట్టించుకొని భర్త వల్ల ఎదుర్కొనే భయంకరమైన ఇబ్బందులు, శ్రమలు ఎంత దారుణం అండి. ఇవాళ ఒక కన్నీటి గాథ నేను విన్నానండి, చాలా బాధ అనిపించింది అది వినేటప్పటికి. చాలా కోపం కూడా వచ్చేసింది నాకు, తిట్లు వచ్చేసింది అనమాట. నోట ఉంటా ఒక సహోదరి, ఆమె ఫోన్ చేసి ఆమె బాధను చెప్పుకుంటేనండి, ఒకవేళ ఆడవాళ్ళు కనుక ఎవరైనా వింటే, వాళ్ళు అంటే నా ప్లేస్లో ఉండి వింటే తప్పనిసరిగా కన్నీళ్ళు పెట్టుకుంటారనమాట. అంత దారుణంగా ఆ తల్లి బాధపడ్డారు. కూతుళ్లకు పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేయడానికి, తండ్రిగా అతని బాధ్యతలు నిర్వర్తించడానికి డబ్బులు కావాలని అడుగుతాడంట తండ్రి. తాగుబోతైన తండ్రి, లేకపోతే అప్పులు చేసే అలవాటు ఉన్నటువంటి తండ్రి, అందరి దగ్గర అప్పులు చేసినటువంటి తండ్రి అనమాట, భర్త అన్నమాట. ఆ భర్త భార్యను అడుగుతున్నాడట, కూతుళ్ళు పెళ్లి చేయటానికి నాకెంత ఇస్తావా డబ్బులు? అలా అయితే నేను మాట్లాడతాను, ముందు నువ్వు నా సంగతి చూడు, పిల్లల సంగతి తర్వాత చూద్దువు. కానీ ముందు నువ్వు నన్ను పట్టించుకో, పిల్లల సంగతి తర్వాత చూడొచ్చు. అదేంటి, నువ్వు తండ్రివి కాదా? పిల్లలకు పెళ్ళిళ్ళు చేయవా? ఆడపిల్ల పెళ్లి చేసి పంపించవా? వయసు వచ్చిన బిడ్డలు కదా. అసలు అలా ఆలోచించే తండ్రి ఈ భూమి మీద ఉంటాడా అండి ఎక్కడన్నా? చాలా అసహ్యం వేసింది నాకు ఆ మాట విని. ఇంత నికృష్టులైన వాళ్ళు కూడా భర్తలుగా బ్రతకడం దేనికి అసలు? ఆ భార్యకు ఎన్ని కన్నీళ్లు ఉంటాయి మీరు ఆలోచించండి. ఒక పక్కన కువైట్లో కష్టపడి పని చేసుకుంటూ, ఒక పక్కన భర్తను భరిస్తూ, అతనికి డబ్బులు పంపకపోతే అతడితో గొడవ, పంపితే రకరకాలుగా వాటిని తగలేసేయటం, కుటుంబాన్ని పట్టించుకోకపోవటం, ఆడపిల్లల్ని పట్టించుకోకపోవటం, చివరికి ఆడపిల్లలు బయటికి వెళ్ళి పనులు చేయడం, ఏదో ఒక చిన్న చిన్న జాబులు చేసుకోవటం. వాళ్ళు ఆ తల్లి ఇక్కడ కష్టపడి పని చేసుకుని ఏదో ఒక చిన్న ఇల్లు వేసుకోవటం, ఆ ఇంటి పేరుతో మళ్ళీ కొంత డబ్బు నొక్కేయటం. భర్త ఇంటి పేరుతో డబ్బు నొక్కేయటం ఏంటి? భర్తే. పోనీ బయటవాడు ఎవడనైతే అనుకోవచ్చు. కట్టుకున్న భర్త భార్య విషయంలోనూ, తన సొంత కుటుంబం విషయంలోనూ, తాను కన్న బిడ్డల విషయంలోనూ ప్రవర్తిస్తున్నటువంటి విధానం ఆలోచించండి. దేవుని పిల్లారా, ఎంత వేదన ఉంటుంది గుండెల్లో. ఇది ఒక భార్య ఎదుర్కొనే ఇబ్బందులు. ఇకపోతే ఈ జీవన పయనంలో పురుషుడు, చెప్పాను కదండి, ఉద్యోగం వరకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో సంతోషం లేదు, అలా నెట్టుకుంటూ వెళుతున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, భార్య వచ్చింది. భార్యతో ఒక కొత్త సమస్య వచ్చింది భార్య కాదు సమస్య. ఏమిటి సమస్య? భార్యకు భర్త అవసరం లేదు, తండ్రే కావాలి. భార్యకు భర్త అవసరం లేదు, తండ్రి కావాలి. తండ్రి దగ్గరే ఉండదు, ఎందుకంటే తండ్రి అంటే చాలా ప్రేమ.
తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. ఆడపిల్లలకు చాలా మందికి తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి. కారణం ఏంటో తెలుసా, చెప్పమంటారా? ఆడపిల్ల కాబట్టి గబుక్కును తండ్రి పల్లెత్తి మాట అనడం, ఒంటి మీద ఒక దెబ్బ వేయడు. తల్లి ఆడదు కాబట్టి తిడుతుంది, ఆడబిడ్డ మీద ఒక దెబ్బ వేస్తుంది. సరే పిల్ల కదా, మన బిడ్డ కదా, ఆడబిడ్డ కదా, కొట్టడం దేనికి తిట్టడం దేనికని తండ్రి నోరు అదుపు చేసుకుని ప్రేమగా పెంచుతాడు. దాంతో వీళ్ళకి తండ్రి మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చేస్తుంటది. అర్థమైందా అండి? తల్లి మీద అంత ఇష్టం ఉండదు. మగపిల్లలకు లేదా తల్లులకు మగపిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. మగపిల్లని ఏమనరు ఆడవాళ్ళు, తల్లులు పెద్దగా ఏమనరు, అంతగా మందలించరు. తండ్రి కొడతాడు, ఎరా తండ్రి కేకలేసి తిట్టి కొట్టి నానా హడావుడి చేసినప్పటికీ వీడికి తండ్రి కన్నా తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అర్థమవుతుంది కదండి ఈ తేడా మీకు? పాపం వీడు నానా తిప్పలు పడి ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుంటే నాకు మా నాన్న ముఖ్యం అంటది, కాపురానికి రాదు. నాకు మా డాడీయే ముఖ్యం, నేను మా డాడీ దగ్గర ఉంటాను, నాకు మా డాడీ అంటే ఎంతో ఇష్టం, నేను ఈ రోజున ఇలా బ్రతుకున్నానంటే, నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మా డాడీయే, నేను మా డాడీ కోసం ఏమైనా చేస్తాను అంటది. ఇటువంటి మాటలు వింటుంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసండి. ప్రతి డాడీ పిల్లల్ని పెంచుతాడు, నీ బాబే కాదు, ప్రతి ఒక్కడు బాబు పెంచుతాడు. అర్థమైందా? మా డాడీ ఎంతో ప్రత్యేకం, మా డాడీ కొరకు నేను ఏమన్నా చేస్తాను, మా పేరెంట్స్కి నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. ఎవరు ఉండొద్దంటారు సపోర్ట్గా? అందరూ ఉండమని చెబుతారు. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేవలం తండ్రితో మాత్రం అటాచ్మెంట్ పెంచుకుని కాపురానికి రావట్లేదు. రాకపోతే వీడికి వెనక ఒక కుటుంబం ఉంది. నీ భార్య ఎదురా అని అడుగుతారు, వీడు ఏం సమాధానం చెప్తాడు? ఏమి సమాధానం చెప్తాడు? నీ భార్య ఎందుకు అస్తమానం పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఎందుకు ఉండదని ప్రశ్నిస్తారు. ఏమి సమాధానం చెప్తాడు? అదొక సమస్య. పిల్లలు పుట్టారు, పోనీ పిల్లలు పుట్టరు, అదొక సమస్య. బిడ్డలు పుట్టకపోవడం అదొక సమస్య. పుట్టిన తర్వాత ఆ బిడ్డలు సక్రమంగా ఎదగకపోవడం, అనగా వాళ్ళు సరిగా చదవకపోవడం, ఈలోపు వచ్చే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు. ఇవి కాక అనారోగ్య సమస్యలు, ఇవి కాక అనారోగ్య సమస్యలు. ఏమండి ఆలోచించండి. ఇవన్నీ ఏమిటంటే జీవితంలో సామాన్యముగా జరగవలసినవి కూడా జరగకపోవడం అన్నమాట నేను చెప్పింది. ప్రతి ఒక్కరి జీవితంలో సామాన్యముగా జరగవలసినవి. పిల్లోడిని కన్నాము, వాడిని చదివించాలి, వాడిని పెంచి పెద్ద చేయాలి, వాడికి ఉద్యోగం వేయించి పెట్టాలి, ఓకేనా, వాడికి పెళ్లి చేయాలి, మనవలు పుడితే చూడాలి. ఇదంతా రెగ్యులర్గా జరిగేటటువంటి, ప్రతి కుటుంబంలో జరిగేటటువంటి ఒక కార్యక్రమం. అవి కూడా జరగకపోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు. అర్థమవుతుందండి నేను చెప్పే మాట మీకు? ఇదంతా కూడా దేవుని పిల్లారా, ఇలా మానవ జీవితాలు అన్నిటినీ కనుక మనం పరిగణలోనికి తీసుకున్నప్పుడు అనారోగ్యాలు, ఈ మధ్యలో మళ్ళీ ప్రేమలు ఒకటండి, ప్రేమించడాలు. నేను ఫలానా వాడిని చేసుకుంటాను, నేను ఫలానా అమ్మాయినే చేసుకుంటాను. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరూ ఇళ్లలోంచి వెళ్ళిపోవడాలు. తీరా వీళ్ళిద్దరూ వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత జస్ట్ నెలకే చంపేస్తాడు వీడు, ఒక్క నెలకి చంపేస్తాడు. మరి అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఎలా చంపేశావు? ఎంతో ప్రేమించి అతను లేకపోతే చచ్చిపోతానని పట్టుబట్టి అతన్నే చేసుకుంది. పెళ్ళైన 2 నెలలకు ఇంకొకటి వెళ్ళిపోయింది. పెళ్ళైన 2 నెలలకు మరొకటి వెళ్ళిపోతుంది. నిర్దాక్షిణ్యంగా వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది మరొకటితోటి. మరి అటువంటిప్పుడు నువ్వు ఎందుకు చేసుకున్నావు? అలా వెళ్ళిపోయినా వాళ్ళు వెళ్ళిపోగా ఉన్న వాళ్లకు సమస్యలు, ప్రేమలు అవి విఫలం కావటాలు, ప్రేమలు విఫలమైపోవడాలు. అంటే ప్రేమించిన వాళ్ళని చేసుకోవడం కుదరలేదు, మరొకరిని చేసుకున్నారు. అలా చేసుకుని వాళ్లకు నరకం చూపిస్తుంటారు, మరొకరిని చేసుకుని వారికి నరకం చూపిస్తుంటారు. కొన్ని కేసెస్ నా దగ్గరికి వచ్చేయండి. పెళ్లి చేసుకున్నారు, కాపురం చేయరు. ఒక అమ్మాయి ఒక అతన్ని ప్రేమించిందండి, పెద్దలు ఒప్పుకోలేదండి, బలవంతంగా మరో కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి వెనక ఎంత వ్యవహారం జరిపించిందనే సంగతి పాప మా కుర్రాడికి తెలియదు. వాడు ఎన్నో ఆలోచనలతో ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి వాడితో కాపురం చేయదు. నేను చేయనంటది. మీరు నా దగ్గరికి రాకండి అని. వెనక తల్లిదండ్రులు అడుగుతుంటారు, అబ్బాయి ఏమైనా విశేషమా, ఇంకా ఏం లేదా, నెలలు గడుస్తూ ఉంటాయి, ఏమైనా విశేషమా.
ఇక ఒక రోజును తట్టుకోలేక వాడు బయట పెడతాడు, ఇది మ్యాటర్ అని, ఇది విషయము, మా ఇద్దరి మధ్య దాంపత్యం జరగట్లేదు. అప్పుడు పెద్ద పంచాయతీ, అటు వాళ్ళు ఇటు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, ఏంటి మీరు చేసింది, మమ్మల్ని ఎందుకు మోసం చేశారు, అది ఇది ఇంకొకటి కాదు. ఇటువంటి కేసులు కూడా చాలా మనం గమనిస్తూ ఉంటాం. అదొక సమస్య. దేవుని పిల్లలారా, ఇలా మనిషి సరిగా బ్రతకలేకపోతున్నాడు. మీరు గమనించారా? వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మనిషి ఈ భూమి మీద 60 ఏళ్ళు కూడా సక్రమంగా జీవించలేకపోతున్నాడు. బ్రతకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనిషి అనుకున్నది జరగక, సాధించలేక, పొందుకోలేక, కనీసం తినడానికి పట్టెడన్నం లేక మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు అంటే మనిషి తనను తాను చంపుకునేంత వరకు వెళ్ళిపోతున్నాడు. తనను తాను చంపుకునేంత వరకు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు చచ్చిపోవాలి? చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయా? పరిష్కారం అయిపోతుందా? మనం అందరూ ఉన్నాం. మనందరి జీవితాల్లోనూ కూడా ఏదో ఒక సందర్భంలో చచ్చిపోతే బాగుండును అనే ఒక ఆలోచన మనకు కలిగి తీరుతుంది. ఏదో ఒక సందర్భంలో అంటే భరించలేనంతటి ఒత్తిడి, తట్టుకోలేనంతటి ఆందోళన, పరిష్కారము దొరకని సమస్యలు, జీవితం ఛిద్రమైపోవడం, నాశనం అయిపోవడం, ఎదురుగా తప్పించుకునే దారేది కనబడకపోవడం, బ్రతకడం కష్టమైపోవడం, ఎలా జీవించాలో అర్థం కాకపోవడం, ఏం చెయ్యాలో తోచకపోవటం, పట్టించుకునేవాళ్ళు లేకపోవటం, ఏది పట్టుకున్నా నాశనం అయిపోవడం, ఆదరించేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు కనబడకపోవటం, ఎటు చూసినా మోసాలు, ఎవరిని కదిపినా వాడుకునేవాడు, ఎవరితో మాట్లాడినా వంచేవాడు, సహాయపడేవాళ్ళు ఎవ్వరూ లేకపోవటం, వీటన్నిటిని బట్టి మన జీవితంలో ఏదో ఒక దశలో ఏదో ఒక సందర్భంలో మనకు చచ్చిపోతే బాగుండును అనే ఆలోచన వస్తుందండి. తప్పనిసరిగా ఈ ఆలోచనకు భూమి మీద పుట్టిన ఏ మనిషి అతీతుడు కాడు అని తెలుసుకోవాలి. భార్య వల్ల భర్తకు రావచ్చు, భర్త వల్ల భార్యకు రావచ్చు, తల్లిదండ్రుల వల్ల బిడ్డలకు, బిడ్డల వల్ల తల్లిదండ్రులకు. కేవలం కుటుంబపరంగా ఉన్నటువంటి సమస్యలు మాత్రమే కాకుండా కుటుంబమునకు వెలుపల ఉన్నటువంటి అనేక సమస్యలు, ఇబ్బందులు, వీటన్నిటి వల్ల కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి అనే ఆలోచన కలిగి తీరుతుంది మనిషికి ఎప్పుడొకప్పుడు. దేవుని పిల్లలారా, కానీ అందరూ ఆత్మహత్యలు చేసుకోవట్లేదు. కొందరు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పుట్టింటికి వెళ్ళిన భార్య కాపురానికి రావడానికి ఇష్టపడట్లేదు. 10 ఏళ్ళ నుంచి దూరంగా ఉంటున్నారంట. 11వ ఏటను వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. 11వ ఏటను ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే అతనిలోని ఓపిక, సహనము పరిధులు దాటేసింది, చచ్చిపోయాడు. నిన్న ఒక వార్త మీరు కూడా చదివి ఉంటారు. ఇవాళ గ్రూప్లో పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు. సర్లే ఇవాళ చెబుదాంలే అని. బాత్రూమ్ క్లీన్ చేసే దగ్గర భార్యాభర్తలిద్దరకు మనస్పర్ధ వచ్చిందట. పిల్లలు పాడు చేశారు, లేకపోతే ఏదో మొత్తానికి బాత్రూమ్ క్లీన్ చేసే దగ్గర భార్యాభర్తలిద్దరకు మనస్పర్ధ వచ్చింది. టక్కన రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది, చీర తీసుకుంది, టకటక ఫ్యాన్ చుట్టుకుంది, అంతే ఎలాంటి పడిపోయింది, చచ్చిపోయింది. సింపుల్ అన్నమాట. పేపర్ తెరిచి చూడండి మీరు. ఆత్మహత్యలు, బిడ్డలు పుట్టడం లేనందుకు ఆత్మహత్యలు, పెళ్ళిళ్ళు అవ్వటం లేనందుకు ఆత్మహత్యలు, పుట్టిన బిడ్డలు సరైన వాళ్ళు కాకపోయినందుకు ఆత్మహత్యలు, ప్రేమించిన వాడు దక్కనందుకు ఆత్మహత్యలు, ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోలేనందుకు ఆత్మహత్యలు, ప్రేమించి మరొకడిని ప్రేమించి, భర్త ఉండగా ఇంకొకరిని ప్రేమించి వాడితో భర్త మాట్లాడనివ్వటం లేదని ఆత్మహత్య, కుదరకపోతే ఆని చంపేయడం. ఆత్మహత్యలు. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య. ఆ మధ్యకాలంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో
ఏవో తేడాలు వచ్చాయని చెప్పి చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారండి. బిఈడి చదివినటువంటి ఒక అమ్మాయి పరీక్షా విధానంలో ఉన్నటువంటి కొన్ని సంక్లిష్టతల వలన తనకు ఉద్యోగం రావట్లేదు అనే మనస్తాపంతో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక ఉత్తరం రాసి నా చావును బట్టన్న వ్యవస్థలో మార్పు రావాలి అని ఆత్మహత్య చేసుకుంది. చివరకు మన రాష్ట్రానికి ప్రత్యేక భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని సాధించి పెట్టే ఉద్యమంలో నిరాహార దీక్షకు కూర్చుని పొట్టి శ్రీరాములు గారు కూడా అమరులయ్యి మరణించారు అనే సంగతి మనకు తెలుసు. దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. మనిషి మరొక మనిషి వలన చనిపోతున్నాడు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఈ భూమి మీద దేవుడు కలిగించిన ప్రకృతిలో ఆనందంగా జీవించి మరణించవలసినటువంటి మనిషి అనేక కారణములను బట్టి తనను తాను చంపుకుంటున్నాడు. అందులో అనారోగ్యాలు, ప్రేమలు, కుటుంబ కలహాలు, ఉద్యోగాలు, చదువులు, పంటలు పండకపోవటాలు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో పంటలు పండనందుకు ఎంతమంది, ఎన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో మనకు తెలుసు. పంటలు పండనందుకు ఆత్మహత్యలు. అలాగే రాజకీయాలలో ఆత్మహత్యలు, సీట్లు రాక, గెలవక, అవమానములను బట్టి, ఓటమిని బట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఆస్తుల కొరకు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవలతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, అక్రమ సంబంధాల వల్ల ఆత్మహత్యలు చేసుకు చచ్చిపోయిన వాళ్ళు. ఏమండి, ఇలా కొందరైతే ప్రభుత్వ విధానములను బట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, మరికొందరు పోటీలలో గెలవలేకపోయినందుకు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, మరికొందరు తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. చూసారా ఎంతసేపు చెప్పవలసి వచ్చిందో. దీనందరికీ కారణం ఒక్కటే, మనిషి బ్రతకలేకపోతున్నాడు ఈ భూమి మీద. ఏమన్నా అంత కష్టమైనదా మనిషి బ్రతుకు ఈ భూమి మీద? బ్రతకలేనంతటి సంక్లిష్టమైనదా ఈ మానవ జీవితం? అలా చేశాడా దేవుడు ఈ సర్వ వ్యవస్థలన్నింటినీ కూడా? ఒక మంచి మాట మనకు బైబిల్లో కనబడుతుంది, చూద్దాం. ఆదికాండంలో మీ అందరికీ తెలుసు, ఏ సమస్యకైనా సరే పరిష్కారం బైబిలే చెప్పాలి. ఏ ముప్పైనా సరే మనిషి తనకు తాను తెచ్చుకుంటున్నాడే తప్పించి, ఏ ముప్పైనా సరే మనిషి తనకు తాను తెచ్చుకుంటున్నాడే తప్పించి దేవుడు కల్పించడం లేదు. గమనించండి మీరు. మనిషి సుఖంగా ఈ భూమి మీద బ్రతకడానికి అనుగుణంగానే దేవుడు ప్రకృతిని చేశాడు. భూమి మీద ఎన్ని కోట్ల మంది పుట్టుకొచ్చినా వారందరికీ సరిపడనంతటి ఆహారమును అందించగలిగే ఏర్పాటును దేవుడు క్రమంగా ఉంచాడు. ఈ ప్రకృతిలో ఒక క్రమముగా పెట్టాడు. దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, ఇన్క్లూడింగ్ మనిషిని కూడా కలుపుకునే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడు తాను చేసిన యావత్తు, దేవుడు సమస్తాన్ని చేశాడు. ఎవరి కొరకు చేశాడు? మనిషి కొరకే చేశాడు. అంటే మనిషి బ్రతికే 80 ఏళ్ల జీవితం కొరకు చేశాడు. అంటే ప్రతి వస్తువు మనిషికి ఎలా ఉపయోగపడుతున్నట్టుగా దేవునికి కనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉపయోగపడుతున్నట్టుగా దేవునికి కనిపిస్తుంది. అది అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు, అనగా అది ఉపయోగపడే విధానాన్ని చూశాడు. నీరు ప్రవహిస్తూ మనిషి పాదముల చెంతకు వెళుతోంది. గాలి వీస్తూ మానవుని ఊపిరితిత్తుల్లోనికి వెళుతోంది. నేల పండుతూ మనిషి ఆకలి తీర్చి మనిషికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఇలా ప్రతి వస్తువుతో మనిషిని ముడిపెట్టి దేవుడు ఆలోచించినప్పుడు దాని పనితీరు అంతా కూడా మనిషికి 100% ఉపయోగపడుతూ, నో ప్రాబ్లం, వీడు 1000 ఏళ్ల పాటు శుభ్రంగా ఈ భూమి మీద బ్రతకగలడు, ప్రతిదీ కూడా మనిషికి ఉపయోగపడి తీరుతుంది అని దేవుడు చూసుకుని, అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, ప్రతిదీ కూడా మనిషికి అనుగుణంగా ఉన్నది అని గ్రహించి మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. చాలా బాగుంది, బ్రతుకుతాడు. ఇది 1-2 రోజులు బ్రతికిన తర్వాత ఆగిపోవడం కాదు, బ్రతుకుతాడు. 100 ఏళ్ళు బ్రతకొచ్చు నిరభ్యంతరంగా, 500 ఏళ్ళు బ్రతకొచ్చు, 1000 ఏళ్ళు బ్రతకొచ్చు.
అసలు ఎన్నేళ్ళైనా బ్రతకొచ్చు, అంత పర్ఫెక్ట్ గా ఉంది ప్రకృతి. మనిషిని అంత చక్కగా ఇది బ్రతికించగలదు. నా కొడుకు హ్యాపీగా జీవిస్తాడు ఈ భూమి మీద అని దేవుడు అనుకున్నాడు. కానీ పరిస్థితి ఎలా వచ్చిందండి? ఆత్మహత్యల వరకు వచ్చింది. ఏంటి, నీకు నువ్వు చచ్చిపోతావా? నిన్ను నువ్వు చంపుకుంటావా? బ్రతుకు మీద ఇష్టం లేదా? నేను విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది అర్ధరాత్రి. వెళ్ళాలి కదండి, తప్పదు. కెమెరామెన్ నేను వెళ్ళాం. మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ డోర్ వేసి ఉంది. ఆడపిల్లందరూ బయట నుంచి ఏడుస్తున్నారు. లేడీస్ హాస్టల్, మెడికల్ కాలేజీలోని లేడీస్ హాస్టల్ అన్నమాట. పోలీసులు వచ్చారు. సో వాళ్ళు, మేము కూడా వచ్చిన తర్వాత ప్రెస్ అందరూ ఉండగా డోర్ ఓపెన్ చేశారు. అమ్మాయి అలా నించుని ఉందండి, నిలబడి కొంచెం అలా తలపైకెత్తుంది. కాళ్ళు ఒక్క అంగుళం మేర మాత్రమే భూమి నుండి అలా ఎత్తుగా ఉన్నాయి. జస్ట్ అప్పుడే ఇంటర్మీడియట్ పూర్తి చేసి మెడిసిన్లో జాయిన్ అయ్యి 6-7 months అయ్యాయట. పాప ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు. అక్కడ ఒక నోట్ రాసిపెట్టుంది, మమ్మీ డాడీ నన్ను క్షమించండి, నేను మీ కోరికను తీర్చలేకపోతున్నాను. అంటే ఆమె చదవలేకపోతుందన్నమాట. ఆమె మెడిసిన్ కోర్సు చదవలేకపోతుంది, చాలా కష్టపడుతుంది, కానీ తన వల్ల కావట్లేదు. అందుకు ఇక చదవలేనప్పుడు బ్రతకడం దేనికి? నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కదా, చచ్చిపోతే బెటర్ అనే నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని వ్రాసి ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇలా ఆత్మహత్యలు ప్రతి దినము మనం చూస్తూనే ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఒక సంవత్సరమునకు ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరమునకు 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారట ప్రపంచవ్యాప్తంగా. ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య. ఏమండి, 2019లో అత్యధికంగా భారతదేశంలో 139,123 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా లెక్కలలోనికి వచ్చినవి. కొన్ని ఆత్మహత్యలను కూడా ఆత్మహత్యలుగా పరిగణలోనికి తీసుకోకుండా సాధారణ మరణాలుగానే వాళ్ళు పరిగణించి సమాధులు చేసేస్తుంటారు. మనకు తెలుసు, కాల్ చేస్తుంటారు, లెక్కల్లోకి తీసుకోరు. ఇంకా అటువంటి ఎన్నున్నావో తెలియదు ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో మాత్రం ఒక్క సంవత్సరంలో 139,000 మంది. దేవుని పిల్లారా, సెప్టెంబర్ 10వ తారీఖును ఆత్మహత్యల నివారణ దినంగా ప్రపంచం ప్రకటించింది. సెప్టెంబర్ 10వ తారీఖున ఆత్మహత్యల నివారణ దినముగా ప్రకటించిందట. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 135 మంది ప్రభావితం అవుతారటండి. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 135 మంది ప్రభావితం అవుతారు. ప్రత్యక్షంగా అంటే ఒక స్త్రీ ఉంది, ఆమె ఆత్మహత్య చేసుకుంది. స్త్రీ తల్లిగా ఉండొచ్చు, స్త్రీ భార్యగా ఉన్నదేమో, ఓకేనా? లేకపోతే ఇంకా ఏ హోదాలలో ఆమె పనిచేస్తుందో తెలియదు. బిడ్డలున్నారు, భర్త ఉన్నాడు, భర్తకు కుటుంబం ఉంది, ఈమె ఉంది, ఈమె వెనక కుటుంబం ఉంది, ఈమె ఒక చోట పని చేస్తుంది, ఆ పని చేసే చోట ఈమె అవసరం ఉన్నది, ఓకే. ఈమె అక్కడ పనిచేయటం వల్ల ఈమె మీద ఆధారపడి మరికొంతమంది మరొక చోట పని చేస్తున్నారు. ఇలా ప్రత్యక్షంగానేమిటి పరోక్షంగానేమిటి ఇంచుమించు 135 మంది ప్రభావితం అవుతారు అని సర్వేల్లో తేలిందట. వెరీ గుడ్. ఇలా ప్రపంచం అంతా కూడా ఆత్మహత్యలు ఆత్మహత్యలు ఆత్మహత్యలు. పేపర్ తెరిచి చూడండి, ఆత్మహత్యలు. క్రైమ్ న్యూస్ అని ఉంటుంది, క్రైమ్ న్యూస్లో చూడండి, ఆత్మహత్యలు. ఎందరో ప్రముఖులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతుంటారు, మనకు తెలుసు. ఆ మధ్యకాలంలో ఒక సినిమా హీరో, హిందీ ఫీల్డ్లో ఉండేటువంటి ఒక సినిమా హీరో సుశాంత్, ఆ కుర్రాడు 25 years ఎంత ఉంటాయి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. పెద్ద సంచలనం అయిపోయింది అప్పట్లో ఇది భారతదేశం అంతా కూడా. దేవుని పిల్లారా, మనుషులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అంత అవసరం ఏమొచ్చింది అని మనం ప్రశ్నిస్తే ఒక మంచి మాట మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. చూద్దాం ఒకసారి. అది సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకుంటుంది అన్నట్టు చూడండి. కోరిక సఫలము కాకుండుట చేత
హృదయము నొచ్చుకుంటుంది అన్నాడు. కోరిక ఏమిటా కోరిక? ఏమిటా కోరిక? మనందరికీ కోరికలు ఉంటాయి. ఒక కోరికను ఏం చెప్తాం చెప్పండి. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల, ఆమెకు కొన్ని కోరికలు ఉంటాయి వైవాహిక జీవితం మీద. ఆమె కొన్ని ఆశలు పెట్టుకుని ఉంటుంది. పెండ్లి కాబోయే కుర్రాడికి, వాడికి భవిష్యత్తు మీద కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశలు ఉంటాయి. ఉద్యోగము అనగానే దాని మీద కొన్ని ఆశలు ఉంటాయి. అలాగే నా గర్భాన ఒక కొడుకు పుట్టబోతున్నాడు అనగానే వాడి మీద మనకు కొన్ని ఆశలు ఉంటాయి. సహజం ఇవన్నీ కూడా. వీటినే కోరికలు అని దైవ గ్రంథం సెలవిస్తోంది. వెరీ గుడ్. కోరిక సఫలము కాకుండుట చేత మనం ఒకటి అనుకున్నాం, అనుకున్నది జరగలేదు. మనం ఒక దాని మీద ఆశపడ్డాం, అనుకున్నది అవలేదు, ఆశపడినది దక్కలేదు. ఉదాహరణ, వైవాహిక జీవితం తీసుకుందాం. ఒక ఆడపిల్ల ఒక వ్యక్తితో నిశ్చితార్థమైంది, పెళ్ళై ఎన్నో ఆలోచనలతో ఇంట్లోకి, సంసారంలోకి, కుటుంబంలోకి అడుగు పెడుతుంది వైవాహిక జీవితంలో. కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత అతడి నిజస్వరూపం బయటపడుతుంది. అంటే అతడు మంచివాడు కాడు, ఇతర స్త్రీలతో అతనికి సంబంధాలు ఉన్నాయి, తాగుబోతు, దొంగ, ప్రవర్తనలు సరైన వాడు కాదు. చూడడానికి మాత్రం నీట్గా బాగానే ఉంటాడు, కానీ వాడి ప్రవర్తన సరిగా. దాంతో ఈ అమ్మాయి మానసికంగా నలిగిపోవడం మొదలు. అందరినీ చూస్తూ ఉంటుంది, అందరి జీవితాలు హ్యాపీగా ఉన్నాయి. భర్తలందరూ సాయంత్రం డ్యూటీ నుంచి వస్తున్నారు, ఏదో భార్యలు చేసి పెడుతున్నారు, బిడ్డలందరూ కలిసి బయటకు వెళ్తున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు, ఇంటికి వస్తున్నారు, అందరూ సుఖంగా జీవిస్తున్నారు. అందరినీ చూస్తున్నప్పుడు ఈమె గుండెల్లో ఏదో బాధ. అరే, నేనేమి ఆశపడ్డాను, నేనేం కోరుకున్నాను, నేను ఒక సాధారణమైన జీవితాన్నే కదా కోరుకున్నాను, కనీసం నాకు అది కూడా దక్కలేదే అని ఈ అమ్మాయి మనసులో వేదన పడిపోవడం మొదలు పెడుతుంది. అలాగే ఒక చదువుల విషయాల్లో కావచ్చు, ఒక ఉద్యోగం విషయంలో కావచ్చు, ఒక పోటీ పరీక్షల విషయంలో కావచ్చు, ఒక వివాహాల విషయంలో కావచ్చు, బిడ్డలు కనే విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, మనకు కొన్ని ఆలోచనలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఆశలు ఉన్నప్పుడు అవి నెరవేరకపోతే మనలో తీవ్రమైన నిరుత్సాహము, అసంతృప్తి మొదలైపోతుంది. ఎక్కడి నుండి మొదలైపోతుంది అంటున్నాడు? హృదయం నుండి మొదలైపోతుంది. అందరూ బాగున్నారు, నేను బాగాలేదు. అందరి జీవితాలు ఇలా ఉన్నాయి, నా జీవితం మాత్రం ఇలా తగలబడిపోయింది. అందరూ పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉన్నారు, భర్త బిడ్డలతో హ్యాపీగా చూస్తున్నారు, నాకు మాత్రం అదేమీ లేదు. నా భర్త తాగుబోతు, నా భర్త తిరుగుబోతు, మా ఆవిడ మంచిది కాదు, మా ఆవిడ తిరుగుబోతు, మా ఆవిడ లేకపోతే గయ్యాళిది. ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ మనం చూస్తూనే ఉంటాం. దేవుని పిల్లారా, దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. అదేమిటంటే, అందరికీ జరిగేదే మనకు జరగాలి, అందరికీ సాగుతున్నట్టుగా మనకు కూడా సాగాలి, అందరము ఉన్నట్టుగా మనము కూడా ఉండాలి. వెరీ గుడ్. అదేమి తప్పు ఆలోచన కాదే, అది సరైన ఆలోచనే. ఇప్పుడు అందరికీ మించి మనం ఉండాలి అనేమనుకోవట్లేదు. వివాహం చేసుకోవాలి, ఇదేమన్నా ప్రత్యేకమైన కోరిక అంటే మనిషికి ఉండేది కాదే. మానవ జీవితంలో ఇది సర్వసాధారణం. మంచి భర్త రావాలి, చాలా చిన్న కోరిక. మంచి భార్య రావాలి, చాలా చిన్న కోరిక. అందగత్తె రావాలి అని ఏం కోరుకోవట్లేదే. పెద్ద పర్సనాలిటీ ఉన్నవాడు కలెక్టర్ నాకు భర్తగా రావాలి అని ప్రతి స్త్రీ కోరుకోదే, అవునా? ఎవరి తాహతుకు తగినది వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. అయితే అందరి జీవితంలో సాధారణంగా, సామాన్యంగా జరగవలసినది మన బ్రతుకులో జరగకపోయేటప్పటికీ హృదయం మొదలు పెడుతుందండి గొడవ. హృదయం మొదలు పెడుతుంది గొడవ. ఏ హృదయం ఎందుకు మొదలు పెడుతుంది? ఇక్కడ ఏమన్నాడు? కోరిక సఫలము కాకుండుట చేత హృదయం నొచ్చును అన్నాడు. ఏ హృదయం ఎందుకు నచ్చాలి? ఎందుకో చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు. హృదయం మోసగిస్తుందా? ఏ హృదయం ఎందుకు మోసగిస్తుంది? చూసావా? అలా చూడు ఒకసారి.
నీ ముందే పెళ్ళయింది, నీకన్నా వెనక పుట్టింది, అది నీ చెల్లెలు, దానికి నీకన్నా ముందు పెళ్ళయింది. పోనీ తర్వాత కూడా నీకు కూడా అయిందనుకో, వాళ్ళ ఆయన చూసావా దాన్ని ఎలా తీసుకెళ్తున్నాడో రోజు బయటికి? మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు చూడు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు, కారులో తీసుకెళ్తున్నాడు. మీ ఆయన నీకు కారు లేదు, ఏం లేదు. ఎన్ని చీరలు కడుతుంది చూడు, బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక వెరైటీ చీర కడుతుంది, రకరకాల డ్రెస్సులు వేసుకుంటుంది, రకరకాల నగలు పెట్టుకుంటుంది. నీ బతుకు ఏమీ లేదు. చూసావా, ఇవి చాలా చిన్న చిన్న విషయాలండి, కానీ ఇవి చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి మనిషి ఆలోచనల మీద, మనస్సు మీద. అప్పుడు ఈ మాటలు విన్న వాళ్ళు స్పందించడం మొదలు పెడుతూ ఉంటారు. నిజమే, దాని జీవితం అంత బాగుంది, నా జీవితం ఇలా తగలబడిపోయింది, ఇటువంటి ఓణిచి చేశారు నాకు చివరికి అంటది. ఇటువంటి ఓణిచి చేశారు నాకు, నా గొంతు కోసేశారు, వీడిని నాకు అంటగట్టేశారు, వీడు నన్ను బయటికి తీసుకెళ్ళు. అమ్మ నీ ప్రాబ్లం ఏంటమ్మా, అసలు నీకేంటి చెప్పు, నీ సమస్య ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు ఇద్దరు. వెళ్ళి కేసు పెట్టేసింది. ఎందుకు, ఏమని, వరకట్న నన్ను తెమ్మంటాడని చెప్పి కేసు పెట్టేసింది. వెంటనే పోలీసులు వాడికి ఫోన్ చేసి రమ్మన్నారు. బాబు మీ ఆవిడ కేసు పెట్టింది నీ మీదరా, ఏంటి విషయం అంటే, వరకట్న వాడిగా నేనేం అడగలేదండి, మరేంటి మీ మధ్యలో గొడవలు ఉన్నాయా, నువ్వు రా, ఇలా రా, పక్కకు రా, ఇక్కడ కూర్చో, నాతో చెప్పు అంటాడు. అప్పుడు మొత్తం ఓపెన్ చేస్తాడు చిట్టా అంతా. ఎవరు, భర్త. కాదు ఎస్ఐ గారు, దీనికి ఆశలు ఎక్కువండి, ఎదుటి వాళ్ళని చూసి మనకు లేదంటుంటుంది, పులిని చూసి నక్క వాత వేసుకున్న రకం అండి ఇది. వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు, వాళ్ళు ధనవంతులు, వాళ్ళు తిప్పుతారు, నా వల్ల కాదు, నేను తిప్పలేను, కానీ నాకు ఉన్నంతలో నేను బాగానే చూసుకుంటానండి. ఆ మాత్రం దానికి వాళ్ళేదో చీర కొనిపెట్టారు, అది నేను కొనలేదు అని నన్ను నిందించడం నేనేం చేయను. మరి ఎస్ఐ గారు చెప్పండి, నా మాటలంటుందండి, తట్టుకోలేక ఒక దెబ్బ వేసానండి. అప్పుడు ఈ అమ్మాయిని పక్క పిలిచి, అమ్మా తప్పు కదా నువ్వు అలా చేయటం, నీ భర్త కదా, మీ స్థాయి, మీ హోదా, మీ తాహతు నువ్వు తెలుసుకుని ప్రవర్తించాలి కదా, ఇంకెప్పుడు అలా చేయకండి, వెళ్ళండి అని చెప్పి ఎస్ఐయో కానిస్టేబుల్ ఎవరో పెద్ద మనుషులు మందలించి పంపిస్తారు. కానీ మనసులో పడినది అది ఉన్నది చూశారు, అది పోదేక. అది నీ లోపల తొలిచేస్తూ ఉంటుంది. ఏదన్నా కావచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పాను. అది నీ భర్త విషయంలో కావచ్చు, నీ భార్య విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ ప్రేమ విషయంలో కావచ్చు, ప్రేమలు కావచ్చు, వివాహాల తర్వాత పెట్టుకున్నటువంటి అక్రమ సంబంధాల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు. నీ మనసులో ఒక కోరిక ఉన్నప్పుడు అది కనుక నీకు సానుకూలంగా సంభవించకపోతే, అది నెరవేరకపోతే, ఆ కోరికను నువ్వు కనుక తీర్చుకోలేకపోతే, నీ హృదయం నిన్ను ఇహ నిలవనివ్వదు, నిన్ను మోసగించేస్తూ ఉంటుంది. నీ హృదయం నీకు అదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నాకు ఇటువంటి వాడు దొరికాడు, నాకు ఇటువంటి వాడు దొరికాడు, నాకు ఇటువంటి ఆడద దొరికింది, నాకు ఇటువంటి ఉద్యోగం వచ్చింది, నా బ్రతికిలా తగలబడిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది, ఇక బ్రతకడం దేనికి, ఇటువంటి బ్రతుకు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అస్తమానం ఇవే ఆలోచనలు, ఇవే తలంపులు, నా బ్రతికిలా అయిపోయింది, నా బ్రతికిలా అయిపోయింది, నా బ్రతికిలా అయిపోయింది. దేవుని పిల్లలారా, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. అందరికీ అన్ని సవ్యంగానే జరగాలనే నియమము, రూలు ఏమైనా ఉన్నదా? ఆడవాళ్ళని అడుగుతున్నాను, చెప్పండి. స్త్రీలను ప్రశ్నిస్తున్నాను, ఎందుకంటే చాలా మంది స్త్రీలు లైన్లో ఉన్నవాళ్ళు పురుషుల స్థానంలోకి వచ్చి కష్టపడి పని చేసుకుంటూ, రాత్రనక పగలనక శ్రమ అనుభవిస్తూ బిడ్డలను, భర్తలను పెంచి పోషించుకుంటున్నారు. భర్త స్థానంలోకి వచ్చిన వాళ్ళు, భర్తలు చేయవలసిన పని భార్యలు చేస్తున్నారు. భర్త సోమరి కావటము, భర్త తాగుబోతు కావటం, భర్త తిరుగుబోతు కావటం, భర్త సరైన వాడు కాకపోవడం వలన ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఎందరో తమ బిడ్డలను ఇళ్ల దగ్గర విడిచిపెట్టి, చూసేవాళ్ళు ఎవరు లేకపోతే వీళ్ళకి అప్పచెప్పి, అంటే ఏ తల్లికో లేకపోతే చెల్లికో అక్కకో ఎవరికో అప్పచెప్పి విదేశాలకు వచ్చి కష్టపడుతుంటారండి. నిజంగా వాళ్ళ కన్నీటి గాథలు, వారి వ్యధలు విన్నప్పుడండి మనసంతా కకావికలం అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అని భయం వేస్తుంటుంది నాకు. ఏమిటి సార్ మా జీవితానికి పరిష్కారం అని అడిగితేనంటే నేను ఆ మాటకు సమాధానం చెప్పలేకపోతాను ఒక్కొక్కసారి.
మా లైఫ్ మారుతుందంటారా అన్నయ్య అని అడిగినప్పుడు, నా జీవితం మారుతుందంటారా అన్నయ్య అని అడిగినప్పుడు నేను ఏం చెప్పను సమాధానం? దేవుని పిల్లలారా, మానవ జీవితము అందరికీ ఒకే విధంగా గడవదు, నడవదు. తెలుసుకోండి. అందరి జీవితాలు ఒకలా ఉండవు. అందరి బ్రతుకు ఒకలా ఉండదు. నువ్వు అనుకున్నది ఒకటి కావచ్చు, కానీ వాస్తవానికి జరిగేది మరొకటి కావచ్చు. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోనికి అడుగు పెట్టవచ్చు, కానీ తీరా పెళ్ళైన తర్వాత తెలిసింది వాడు సరైన వాడు కాడు అని, వాడు తాగుబోతు అని. మనం అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. అలా అని చచ్చిపోతారా? అలా అని విరక్తి చెందుతారా జీవితం మీద? అలా అని బిడ్డలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటారా? భర్త సరైన వాడు కాడు అని బిడ్డలతో సహా చచ్చిపోయిన వాళ్ళని మనం చూసాం. రెగ్యులర్గా పేపర్ చూసేవాళ్ళు తెలుస్తుందండి, ఇవే క్రైమ్ వార్తలు. భర్త మంచివాడు కాడు అని. ఆ మధ్యకాలంలో భార్య కరోనాతో చనిపోయిందని బెంగతో భర్త తన బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అంటే ఎంతో ప్రేమ, భార్యకు బాగా దగ్గరైపోయాడు అతను. భార్య లేని జీవితం కష్టమైపోయింది. ఎందుకంటే చిన్నపిల్లల పాపం వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఏం చెయ్యాలో అర్థం కాక, అరే మా బ్రతుకులు ఎలా అయిపోయాయి అనే వేదనతో ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఆత్మహత్య పరిష్కారమా? చెప్పండి, ఆత్మహత్య పరిష్కారమా? నువ్వు చచ్చిపోతే నీ సమస్య పరిష్కారం అయిపోతుందా? చచ్చిపోవడానికా దేవుడు పుట్టించింది? చెప్పండి. మరణించడానికైనా దేవుడు మనను ఈ లోకంలోనికి పంపించింది? తల్లి గర్భం ద్వారా పుట్టించింది? నో. నువ్వు బ్రతకాలి, నువ్వు ఆలోచించాలి, నువ్వు డేలా పడిపోకూడదు దేనికి కూడా. నీకు బ్రతుకునిచ్చిన వాడు ఒకడున్నాడు. నీతో బ్రతుకు పంచుకున్నవాడు సరైనవాడు కాకపోవచ్చు. నీతో బ్రతుకు పంచుకున్న స్త్రీ సరైంది కాకపోవచ్చు. నువ్వు బ్రతుకుతున్న సమాజం సరైంది కాకపోవచ్చు. కానీ నిన్ను సమాజంలోనికి పుట్టించిన వాడు గొప్పవాడు. నీకు బ్రతుకునిచ్చిన నీ తండ్రి గొప్పవాడు. ఆయన గురించి ఆలోచించాలి. ఎందుకు నన్ను పుట్టించాడు? ఎందుకు నన్ను జన్మింపజేశాడు? కారణం ఏమిటి అసలు? అంచనా వేయగలగాలి. దేవుని పిల్లలారా, అలా ఆలోచించలేక మనిషి ఏం చేశాడంటే, తనకు జరగవలసినవి కనీసమైనటువంటి విషయాలు, అంటే సాధారణమైన విషయాలు, అంటే సంసారం సరిగ్గా లేకపోవడం, భర్త సరిగ్గా లేకపోవడం, భార్య సరిగ్గా లేకపోవడం, చదువుల్లో సరిగ్గా లేకపోవడం, ఉద్యోగాల్లో సరిగ్గా లేకపోవడం, సంపాదన సరిగ్గా లేకపోవడం, వీటన్నిటికీ మించి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, వీటన్నిటిని బట్టి టక్కన ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడు? అతడి హృదయం అతడిని ఆత్మహత్య చేసుకునేటట్టుగా పురికొల్పుతోంది. ఏమంటే హృదయానికి ఏం పట్టింది? హృదయానికి ఏం పట్టింది? హృదయానికి దెయ్యం పట్టింది. హృదయం ఎలా మోసగిస్తోంది? ఎవరిని బట్టి మోసగిస్తోంది హృదయం? సాతానును బట్టి హృదయం మోసగిస్తుంది. ఎందుకంటే దుష్టుడు వాడుకునే అతి ప్రధానమైన ప్రాథమికమైన ఆధారం ఏంటో తెలుసా? హృదయం. మన హృదయం. వాడు హృదయాన్ని పడతాడు. ఇస్కరియోతు యూదాలోకి వాని హృదయములోనికి సాతాను ప్రవేశించను అంటాడు. సాతాను హృదయం లోపలికి ప్రవేశిస్తుంది. నీ ఆలోచనలను మార్చేస్తుంది. నీ అంతట నువ్వు చచ్చిపోయేటట్టుగా చేస్తుంది. ఈ జీవితం భరించలేనిది అన్నట్టుగా నిన్ను తయారు చేసేస్తుంది. నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు. నీకు ఎటు వెళ్ళినా ఇబ్బందులే వస్తున్నాయి. నీకెటు చూసినా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక నువ్వు బ్రతికొండడం దేనికి? వీటన్నిటినీ ఎలా భరించాలి? వీటన్నిటినీ ఎలా ఎదిరించాలి? ఇన్ని కష్టాలను ఓరుస్తూ బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి? కుటుంబాన్ని ఎలా సాకాలి? భర్త సరైనవాడు కాడు, భార్య సరైనది కాదు, ఎలా జీవించడం? దీనికన్నా చస్తే నయం. నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు, ఇటువంటి బ్రతికి ఎవరికి ఉండకూడదు అని మనుషులు తమలో తాము ఆలోచించుకుని టక్కన ఒక రోజున ఆత్మహత్య చేసుకుంటారు. దేవుని పిల్లలారా, దీనంతటికీ ఒక్కటే కారణం,
ఒక్కటే కారణం. ఏమిటంటే అది సామెతల గ్రంథంలో చూసింది మనం 13వ అధ్యాయము 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత. కోరిక ఎక్కడి నుండి పుడుతుంది? కోరిక హృదయం నుండి కోరిక పుడుతుంది. పెద్ద పెద్ద కోరికలేం కాదు, ఒక సాధారణమైన జీవితాన్ని మనం కోరుకుంటున్నాం. వాడెవడో మన ఆత్మహత్య చెప్పాను కదండి, తన అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయింది, బాగా హిట్ అయిపోవాలని కోరుకున్నాడు అనమాట. వాడు మనసులో ఆలోచించుకుని తన హీరోను ఊహించుకుని 100 రోజులు 200 రోజులు సంవత్సరాల తరబడి సినిమా ఆడడాన్ని వాడు ఊహించుకున్నాడు అనమాట. తీరా చూస్తే టప్ మంది ఫెయిల్ అయిందట. అంతే, ఏమైంది? ఆత్మహత్య చేసుకున్నాడు. కోరిక సఫలము కాకుండుట చేత. కోరిక సఫలము. ప్రేమ విషయములలో ఆత్మహత్యలు ఎక్కువగా మనం చూస్తున్నాం కదండి, ఎక్కువ. రీసెంట్గా ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో. ఆ మధ్యకాలంలో అడవిలో ఒక చెట్టుకి 2 అస్థిపంజరాలు వేలాడుతున్నాయని పోలీసులకు కబురు వచ్చిందంట. ఎవరో గొర్రెలు మేపుకుంటూ లోపలికి అలా వెళ్ళిపోయేటప్పటికి చెట్టుకి 2 అస్థిపంజరాలు వేలాడుతున్నాయి. గబగబా పోలీసులు వెళ్ళి చూసేటప్పటికి ఒకళ్ళు పురుషులు, మరొకరు స్త్రీ అస్థిపంజరం. అదే అంటే వాళ్ళ ఒంటి మీద బట్టలు ఇంకా అలాగే ఉన్నాయి, మాంసం అంతా కుళ్ళిపోయి కింద పడిపోయింది, ఎముకలు మాత్రం అలా వేలాడుతున్నాయట. వారిద్దరూ ప్రేమికులు. వారి మనసులో ఒక కోరిక ఉంది. అదేంటో తెలుసా? ఇద్దరూ కలిసి బ్రతకాలి. ఆ కోరిక నెరవేరలేదు. నెరవేరకపోయేటప్పటికి వారి హృదయం వారిని ఎలా మోసగించడం మొదలుపెట్టింది? కలిసి బ్రతకనప్పుడు ఇంకెందుకు జీవించటం? ఈ బ్రతుకు ఎందుకు? ఇంకా అసలు మనం పుట్టిందే దేని కొరకు? కలిసి బ్రతకటం కొరకు. దేవుడు అందుకే మనల్ని పుట్టించాడు. అవును మరి, అందుకే నేను పుట్టించాడు. పెళ్లి కాకముందు చచ్చిపోయారు కానీ అనవసరంగానండి. పెళ్లి చేసుకుంటే అప్పుడు అర్థం అవును వాళ్ళకి. అసలు పెళ్లి చేసుకుని ఉంటే వాడికి అప్పుడు ముందే ఆత్మహత్య చేసుకుని ఉంటే దరిద్రం వదిలిపోయి అనుకుంటున్నాడు. నిన్న ఒక వార్త చదివానండి, ఒక ఇంటర్వ్యూ. అది చదువుతుంటున్నటువంటి నేను ఒక ఇంటర్వ్యూ. ఒక స్త్రీ మాట్లాడింది అన్నమాట. ఆమె భర్త చచ్చిపోయాడు, కరోనాలో చచ్చిపోయాడు. 5 రోజుల్లో మొత్తం అయిపోయిందటండి. అంటే ఊపిరి అందట్లేదని హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆక్సిజన్ పెట్టారు. ఒక నైట్ సడన్ గా లెవెల్స్ పడిపోయినాయి, వెంటిలేటర్ పెట్టారు. 5 రోజులు చచ్చిపోయాడు. అయిపోయింది, కథ అక్కడితో సమాప్తం. ఒక కొడుకు, అతనికి కొడుకు గురించి చెప్తుంది. పుట్టిన వెంటనే చేతుల్లోకి బిడ్డను తీసుకుని వీడిని ఒక సినిమా హీరో చెయ్యాలి అని అప్పుడే నిర్ణయం తీసుకున్నట్ట. పుట్టిన వెంటనే బిడ్డను, అతనికి సినిమా డైరెక్టర్, చేతుల్లోకి ఇలా తీసుకుని వీడిని ఒక పెద్ద హీరోని చేయాలని నిర్ణయం తీసుకుని శపథం చేసాడట, చేస్తానని. వచ్చిన సినిమా మొదటి షోకి కుర్రాన్ని తీసుకెళ్లి చూపించాడంట. ప్రతి సినిమాని కూడా ఆ హీరో ఎలా యాక్ట్ చేశాడు, ఫైట్స్ ఎలా చేశాడు, యాక్షన్ ఎలా చేశాడు, పాటలు ఎలా చేశాడు, అన్నీ కూడా చూసారా అండి. అసలు అది చదివి ఆశ్చర్యపోయాను నేను. దేవుడు నీకు బిడ్డనిచ్చింది, నువ్వు సినిమా హీరోని చేస్తావనా? సరే, అతను చనిపోయాడు, అది వేరే విషయం. దేవుని పిల్లలారా, మనసులో పుడుతున్నటువంటి కోరికలు అవి నెరవేరకపోవడాలు నిన్ను పిచ్చివాణ్ణి చేస్తాయి. కరోనా ముమ్మరంగా ఉన్న రోజుల్లో నేను ప్రతిరోజు ఒక మాట మాట్లాడుతూ ఉండేవాడిని. అదేమిటంటే, ఎవరి మీద ప్రేమలు పెంచుకోకండి. అయిన వాళ్ళ మీద, బిడ్డల మీద, తల్లుల మీద, భార్యల మీద, భర్తల మీద, ఎవరి మీద ప్రేమలు పెంచుకోకండి. లిమిట్గా ఉండండి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. రోజులు బాలేవు, రోజులు బాగలేవు అని. ఎంతమంది చచ్చిపోయారు తెలుసా అండి మన కళ్ళ ముందే? ఎంతమంది వాళ్ళు చచ్చిపోతే మనం బ్రతకలేమవుతులా. వాళ్ళు లేకుండా ఇంక నువ్వేం బ్రతుకుతావు అనిపిస్తుంది హృదయం. నువ్వు కూడా చచ్చిపో అని నిన్ను ప్రేరేపిస్తుంది. ఎందుకు ప్రేరేపిస్తుంది ఇదిలా? ఈ హృదయానికి ఏంటి అవసరం అని మనం ఆలోచిస్తే, హృదయంలో కూర్చున్న వాడు దుష్టుడు. వాడు ఏం చేస్తాడని చెబుతున్నారు యేసుక్రీస్తు గారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుండి, మీరు ఎందుకు నా మాటలు గ్రహించలేకపోతున్నారు? నా బోధ వినకపోవడాన్ని బట్టే కదా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులైపోయారు. మీ తండ్రికి దురాశలున్నాయి,
మంచి ఆశలు కావవి, దురాశలను మీరు నెరవేర్చాలి అని అనుకుంటున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అన్నాడు. చూడండి, సాతానుట ప్రారంభం నుండి నరహంతకుడట. వాడు మనుషులను చంపుతాడు. ఎలా చంపుతాడు? వాడు కత్తి పట్టుకు రాడు, వాడు తుపాకీతో రాడు, వాడు ఫుతిన్ వలె అణుబాంబులను లేకపోతే శతఘ్నులు వీటిని పట్టుకుని రాడు. వాడు నీ మనస్సును పట్టుకుంటాడు, వాడు నీ హృదయాన్ని పట్టుకుంటాడు, నీ అంతట నువ్వు చచ్చిపోయేలా చేస్తాడు. వాడు నీ అంతట నువ్వే ఉక్కిరిబిక్కిరైపోయి తట్టుకోలేక, ఒత్తిడి భరించలేక, తీవ్రమైన ఆందోళనతో ఏం చెయ్యాలో తోచక, ఈ బ్రతికెందుక చస్తేనయ్యో అని అనిపించే స్థితికి, నీ అంతట నువ్వు అనుకునే స్థితికి వాడు నిన్ను తీసుకువెళ్ళిపోతాడు. వాడు హృదయాన్ని ఆక్రమిస్తాడు. నీ హృదయం ద్వారానే నిన్ను కొడతాడు దెబ్బ. అందుకే ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్ళు. తెలుసా అండి, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళు ఏకాంతాన్ని కోరుకుంటారు. ఎక్కువ ఎవరితోనూ కలవరు. వారి హృదయం మండుతూ రగిలిపోతూ ఉంటుంది లోపల. వాడు రెచ్చగొట్టేస్తుంటాడు లోపల నుండి నిన్ను. ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, చస్తే నయం దీనికన్నా, బ్రతికుండి ఇన్ని బాధలు పడడం కన్నా చచ్చిపోతే పేడపోతుంది అనుకునేట్టుగా వాడు నిన్ను ఆలోచింపజేసి నిన్ను ముగ్గులోకి దింపుతాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. మీ కోరిక సఫలము కావటం లేదని గాని మీరు నొచ్చుకుంటున్నారా? మిమ్మల్ని వాడు కబళించేస్తాడు, జాగ్రత్త. సాధారణంగా జరగవలసినవి కూడా జరగట్లేదు. భర్త కుటుంబాన్ని పెంచి పోషించాలి, కానీ భర్త పెంచి పోషించట్లేదు, వాడు తాగుబోతు. కరెక్టే, తప్పే, కాదని అనట్లేదు. దాని వలన నువ్వు బలహీనపడ్డావా, నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. భార్య మంచిది కాదు, మరొకటితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అసలు ఆ విషయం తలుచుకుంటేనే గుండె రగిలిపోతుంటుంది పురుషుడికి. సమాజంలో అవమానం అయిపోయింది, ఏం చేయాలి? ఇటువంటి దాన్ని చేసుకుని బ్రతకడం కన్నా, ఈ అవమానాలు భరిస్తూ బ్రతకడం కన్నా చస్తేనేమనుకుంటాడు, చచ్చిపోతాడు. సాధారణంగా జరగవలసినది నీ జీవితంలో జరగలేదు. అలా అని నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. దేవుని పిల్లలారా, ఇలా ఉద్యోగాలు, చదువులు, అనారోగ్యాలు, సమాజంలో పరువులు, ఆస్తులు, సంపాదనలు, అధికారాలు, వీటన్నిటి మీద మనిషి ఆశపడుతూ కోరికలు పెంచుకుంటూ అవి తీరకపోయేటప్పటికీ ఇక ఈ బ్రతుకే వ్యర్థం అనుకుంటూ తన్ను తాను ముగించుకుంటున్నాడు. ఒకవేళ మీరు కానీ ఎవరైనా అటువంటి ఆలోచనలు, అటువంటి దశలో ఉన్నారేమో, మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న. అందరి జీవితాలు సాఫీగానే సాగాలి అనే రూల్ ఏమైనా ఉన్నదా? ప్రశ్నిస్తున్నాను. ఉన్నదా? బస్సు ఎక్కుతాం, అందరం అక్కడికి హ్యాపీగానే వెళ్ళాలని కోరుకుంటాం, ఎక్కడికి, గమ్యస్థానానికి. కానీ అది మధ్యలో యాక్సిడెంట్ అయిపోతుంది. విమానం ఎక్కుతాం, ఇండియాలో ఎక్కుతాం, కువైట్లో దిగాలని ఎక్కుతాం, అది మధ్యలో ఎక్కడ దిగిపోయింది. ఈ శరీరంతో బ్రతుకుతున్నాం, 80 ఏళ్ళు బ్రతకాలని ఆశపడ్డాం, కానీ దీనికి చాలా సమస్యలు వచ్చేసి ఇది మొరాయించేస్తుంది, కదలనంటుంది, నడవట్లేదు. ఈ శరీరాన్ని నడిపించలేకపోతున్నాం, బలవంతంగా లాక్కెళ్లాల్సి వస్తుంది. అలానే వదిలేస్తామా శరీరాన్ని? అలానే ముగించుకుంటామా జీవితాన్ని? ఆసుపత్రికి వెళ్ళి చూడండి ఒకసారి, మంచాల మీద పడి లేవలేక బాధపడుతున్న వాళ్ళందరూ ఉంటారు. మంచాన పడి, పుట్టుకతోటే వైకల్యంతో పుట్టి ముద్ద పెట్టే దిక్కు లేక అనాథులుగా బ్రతుకుతున్న వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ జీవితం సాఫీగా సాగలేదు. దేవుని పిల్లలారా, అనుకున్నవేవో జరగలేదు అని జీవితాల మీద విరక్తి పెంచుకోకండి. ఈ భూమి మీద బ్రతుకున్న ఈ కొద్ది కాలంలోనే ఈ చిన్ని జీవితాన్నే మనం లాగలేకపోతే మరణం తర్వాత మనం వెళ్ళబోయేది మరి భయంకరమైన లోకం. అది అసలు అక్కడ శిక్ష అనుభవించడం కన్నా భూమి మీద బ్రతికొండటమే చాలా చాలా సులువైన పని. ఈ కష్టాలన్నింటినీ భరిస్తూ సహిస్తూ హ్యాపీగా బ్రతికేయచ్చు. కారణం ఏంటో తెలుసా? ఆత్మహత్య చేసుకుంటే వెళ్ళబోయే లోకం భయంకరమైన అగ్నిగుండం. అది సమాజానికి తెలియదండి.
ఈ ప్రపంచానికి అర్థం కావట్లేదు అది. చచ్చిపోతే మనశ్శాంతి లభిస్తుంది అనుకుంటున్నారు. ఈ సమస్యలన్నింటి నుండి హ్యాపీగా విడుదల పొందుతాం అనుకుంటున్నారు. చస్తే పేడ పోతుంది అనుకుంటున్నారు. పేడ పోవట్లేదు, పేడ చుట్టుకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వద్దు. మీ మైండ్ను కుదురుగా ఉంచండి. నీవలే ఇబ్బంది పడుతున్న వాళ్ళను చూడు. నీకన్నా బాగున్న వారి జీవితాలను చూడకెప్పుడు కూడా. నీకన్నా దయనీయమైన స్థితిలో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళ వైపు చూడు. అప్పుడు వారికన్నా నీ జీవితం బెటర్గానే అనిపిస్తుంది. బిడ్డలు లేరని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిడ్డలు ఉండి శ్రమ పడుతున్న వాళ్ళని చూడు ఒకసారి. బిడ్డలు లేకపోవటమే మంచిదన్నప్పుడు నీకు అనిపిస్తుంది కాదా? ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు చేస్తూ చావలేక బ్రతుకుతూ చేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ మాటలు పడుతూ, అవమానాలు భరిస్తూ, ఎన్నిటినో చేసుకుంటూ వెళుతూ. వారికన్నా నీకు ఉద్యోగం లేకపోవటమే బెటర్ అనిపిస్తుంది. ఇలా నీకన్నా బెటర్ పొజిషన్లో ఉన్న వారిని కాదు నువ్వు చూడవలసింది. నీకన్నా హీనమైన స్థితిలో బ్రతికిడుస్తున్న వాళ్ళను చూడు ఒకసారి. వారికన్నా నీ జీవితం ఎంత విలువైనదో నీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఆలోచించండి. హృదయ మోసము సామాన్యమైనది కాదు, నిన్ను చంపేస్తుంది. కాబట్టి నీ హృదయమునకు నువ్వు అవకాశం ఇవ్వకు. ధైర్యం తెచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ధైర్యంగా నిలబడగలగాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. చావు పరిష్కారం కాదు. సరే, ఎంతవరకు చెప్పింది జ్ఞాపకం ఉంచుకోండి. మిగిలిన భాగాన్ని మనం తర్వాత రోజు ఆలోచిద్దాం. ఓకే, చెప్పిన మాటలన్నీ మైండ్లో పెట్టుకోండి. మీకు కలుగుతున్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి విసిగిపోకండి. అందరికీ ఉన్నాయి. ధైర్యం తెచ్చుకోండి, పోరాడండి, నిలబడండి, యుద్ధం చేయండి. శ్రమలతో, కష్టాలతో యుద్ధం చేయండి. అంతే తప్పించి యుద్ధం చేయవలసిన చోట మీరు బలహీనపడ్డారనుకో, అవి మిమ్మల్ని తొక్కేస్తాయి. జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి. కావాలని ఎవరు కష్టాలు కోరి తెచ్చుకోరు కదా. వచ్చినప్పుడు మరి భరించక తప్పదు. వచ్చినప్పుడు భరించక తప్పదు. భార్య వలన కష్టాలు, భర్తల వలన కష్టాలు, బిడ్డల వలన కష్టాలు. ఇది ఇంతే. ఈ జీవితం ఇలా వెళుతూనే ఉంటుంది, ఇలా వెళుతూనే ఉంటుంది. కాబట్టి మన జీవితం ఇలాగే నడవాలి అనే ఒక కోరికను ఎప్పుడు మీ మనసులో ఉంచుకోకండి. జీవితం కష్టాల్లోనూ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది, తక్కువగా కాదు, చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కష్టాల కొరకు కూడా సిద్ధపడి ఉండాలి మనిషి. ఎప్పుడు కూడా కన్నీటిని పెట్టడం కొరకు కూడా రెడీగా ఉండాలి. ఎప్పుడు సుఖమే కావాలి.